నమస్తే వియర్స్. రాజకీయ పార్టీల మాఫియా గ్యాంగుల టీడీపీ గూండాల దాడి అని సాక్షి పత్రికలో వ్యాఖ్యానాలు, వైఎస్ఆర్ పార్టీ గూండాలు అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో విమర్శలు. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. రాజకీయ పార్టీలకు వాటి సిద్ధాంతాలు నచ్చి, ఆశయాలు నచ్చి ఆ పార్టీలో సభ్యులుగా చేరుతారు. అందుకే రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ఉంటారు, కానీ ఎక్కడైనా గూండాలు ఉంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోతున్నాయి, రాను రాను నశిస్తున్నాయి. అధికార పక్షం పైన ప్రతిపక్షాలు విమర్శలు చేయవచ్చు, ప్రతిపక్షాల పైన అధికార పక్షాలు విమర్శలు చేయవచ్చు. కానీ ఆ విమర్శలు సైద్ధాంతిక పరంగా ఉండాలి, రాజకీయ పరంగా ఉండాలి, కానీ వ్యక్తిగత విమర్శలుగా ఉండరాదు. పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపే విధంగా ఆ విమర్శలు ఉండాలి. రాజకీయ పార్టీలను విమర్శించవచ్చు, కానీ రాజకీయ పార్టీ నేతలను వ్యక్తిగతంగా ఈ విమర్శలు ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా ఉండకూడదు. రాజకీయ పార్టీ కార్యాలయాలపై దాడులు, ఫర్నిచర్లు ధ్వంసం చేయడము, తగలబెట్టడము, రాజకీయ నేతల ఇళ్లపై ప్రతి దాడులు, ఇండ్ల మీద పెట్రోల్ బాంబులు విసిరి తగలబెట్టడము, ఫర్నిచర్ ధ్వంసం చేయడము, ఇలాంటి సంఘటనలు దేనికి దారితీస్తాయి? వీళ్ళు పార్టీ కార్యకర్తల లేక సంఘ విద్రోహ శక్తుల? రాజకీయ నేతలు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ మాఫియా డానులుగా తయారవుతున్నారు. గూండాలను పెంచి పోషించి గూండాలకు బాసులుగా తయారవుతున్నారు. ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు అనే విచక్షణను కోల్పోయి నోటి దురుసుతో నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు సభ్య సమాజము తలదించుకునే విధంగా విమర్శలు చేయడము, నోటి దురుసుతో బూతు మాటలు, బజారు మాటలు, వ్యక్తిగతంగా కుటుంబం మీద, మరీ ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యుల మహిళల మీద జుగుప్సాకరంగా సభ్య సమాజము అసహించుకునే విధంగా నోటి దురుసుతో ప్రేలాపనలు. వీళ్ళ మనల్ని పరిపాలించే నేతలు, మంత్రులు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీ పైన విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేవే. కానీ ఆ విమర్శలు పార్టీల సిద్ధాంతపరంగా ఉండేవి, ఎంతో సంస్కారవంతంగా ఉండేవి. కానీ అలాంటి సంస్కారవంతమైన విమర్శలు రాను రాను కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇలాంటి పెడధోరణులు మరీ ఎక్కువైనాయి. ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాలి, లేదంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదము. కానీ పార్టీ అధినేతలే వీటిని అరికట్టడం పోయి మరింతగా నిప్పు రాజేస్తున్నారు. టీడీపీ పార్టీ ఒకప్పుడు ఆ పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. ఎంతో క్రమశిక్షణ కలిగిన తెలుగు తమ్ముళ్ళు ఉండేవారు. రామారావు గారిని అధికారం నుంచి అక్రమంగా తొలగించినప్పుడు ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఆ క్రమశిక్షణ నందమూరి తారక రామారావు గారితోనే పోయింది. ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీ యొక్క విష సంస్కృతిని బాగా వంట పట్టించుకున్నట్లుగా ఉంది. వైఎస్ఆర్ పార్టీకి, టీడీపీ పార్టీకి ఇలాంటి సంస్కృతిలో పెద్ద తేడా లేనట్లుగా కనిపిస్తోంది.
ఇలాంటి విష సంస్కృతిని మొగ్గలోనే తుంచేయాలి. ప్రజలు రాజకీయ పార్టీలను అసహించుకునే వరకు తెచ్చుకోవద్దండి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మూడవ పార్టీ జనసేన పార్టీ. ప్రజా సంక్షేమం కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీగా ఉంది. పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీగా జనసేన పార్టీ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీగానే ఉంది. పార్టీలో ఎవరు తప్పు చేసినా వెంటనే ఆ వ్యక్తులపైన చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తూనే ఉన్నారు. అందుకే జనసేన పార్టీకి ఒక చిన్న సూచన చేస్తున్నాను. ప్రస్తుతం విస్తరిస్తున్న ఈ విష సంస్కృతిని ఇతర పార్టీల నుంచి చూసి నేర్చుకోవద్దండి. జనసేన పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీ అని ప్రజలకు తెలియజేయండి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మంది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.